ఇరాన్‌తో పాటుగా ఈ ఆర్మేనియా, అజర్బైజాను, సిరియా, ఇరాకు ఈ ప్లేసెస్‌లో కుర్దులని ఉంటారు. ఇప్పుడు యూదులు ఎట్లయితే చెట్టుకొకరు, పుట్టకొకరుగా ప్రపంచమంతా ఎళ్ళిపోయారో అట్లాగా ఆ ఇరాన్ ప్రాంతంలో ఉన్న కుర్దులు వివిధ ప్రదేశాలకి డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. ఈ కుర్దులని అలాగా ముక్క చెక్కలు చేసింది ఇదొక బలమైనటువంటి వర్గం కుర్దులు. వాళ్ళని అలా దెబ్బతీసింది కొమైనీ. కొమైనీ వచ్చాకే చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళ పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఈ కుర్దులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి కుర్దిస్తాన్ దళాలు మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాయి. ఇరాన్‌లో డైరెక్ట్ వార్ గాల్లో నుంచి కొట్టగలుగుతోంది అమెరికా, ఇజ్రాయెల్. కానీ ల్యాండ్ అటాక్స్ చేయాలంటే లోకల్‌గా సపోర్ట్ ఉండాలి. కింద సపోర్ట్ ఉండాలి. ఆ కింద సపోర్ట్ మేమిస్తాం అని ముందుకొస్తోంది కుర్దిస్తాన్. కానీ ఇరాన్ బసిల్ దళాలు, ఐఆర్‌జీసీ ముందు వీళ్ళకి అంత సీన్ లేదు. లేపోతే ఎప్పుడో గెలిచుండేవాడు. మరి వాళ్ళని నమ్ముకుని అమెరికా, ఇజ్రాయెలు తమ గ్రౌండ్ ఆర్మీని ముందుకు తీసుకెళ్తాయా చూడాల్సింది.